మొత్తానికి అభ్యర్థులతో ఏపీ ప్రభుత్వం దిగివచ్చింది. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా వేసింది. జూలై 15, 16 తేదీల్లో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది నిర్వహించాల్సిందిగా. ప్రస్తుతం మనం బ్రేకింగ్స్ చూస్తున్నాం. అభ్యర్థులతో ఏపీ ప్రభుత్వం దిగివచ్చినట్టు తెలుస్తోంది. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ మొత్తానికి వాయిదా పడింది. జూలై 15 లేక జూలై 16 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై మనం మాట్లాడడానికి ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి ఉదయ్ భాస్కర్ గారు. చెప్పండి. రైట్ అండి, ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అయితే వాయిదా పడింది. దీని డేట్స్ కనుక ప్రతిది కూడా ఒకసారి క్లారిఫై చేస్తారండి. అంటే మేము గత 2 రోజులుగా క్యాండిడేట్ల దగ్గర నుంచి అందరినీ కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఈ ఫీడ్బ్యాక్ లో మాకు వచ్చిన విషయం ఏంటంటే, ఈ విజ్ఞప్తులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్ట్ పోన్ చేశాం అని చెప్పి మేము ఈ స్క్రీనింగ్ టెస్ట్ కి మెయిన్ దానికి వేరు సిలబస్లు పెట్టడం మేము కారణంగా భావిస్తున్నాము. అందుకని భవిష్యత్తులో మేము ఇవన్నీ కూడా ఈ మెయిన్ కిను అలాగే స్క్రీనింగ్ టెస్ట్ కి కూడా ఒకటే సిలబస్ ఇచ్చే విధంగా మాకు ఈ ఫార్ములేట్ చేసుకోవడానికి ఈ ఫీడ్బ్యాక్ మాకు ఉపయోగపడుతుంది. అలాగే అందుకని దీనివల్ల అభ్యర్థులు ఇదే కాకుండా కొంతమంది ఈ అభ్యర్థుల్లో అభద్రతా భావాన్ని చూపించడం జరిగినట్టుగా మాకు అనిపిస్తుంది. ఈ వేరు సిలబస్లు ఇవ్వటం వల్ల ఈ కారణాల దృష్ట్యా మేము దీన్ని రీషెడ్యూల్ చేస్తున్నాము. జూలై 15, 16 డిసైడ్ చేశారా సార్? ఎగ్జాక్ట్లీ జూలై 15, 16 మాకు ఉండే అవకాశం ఉంది. అలాగే యాక్చువల్ జూలై 16ని ఈ గ్రూప్ 3 పెట్టడం జరిగింది ఒరిజినల్ గా. దాని మెయిన్స్ దాన్ని కూడా రీషెడ్యూల్ చేసి బహుశా 30వ తారీఖుని మేము పెట్టవచ్చు. గ్రూప్ 3 16 నుంచి 30వ తారీఖు వెళ్ళిందంటారండి? వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు గ్రూప్ 2లో మాత్రం జూలై 15 or 16 మెయిన్స్ ఎగ్జామ్, అలాగే గ్రూప్ 3 మాత్రం 30వ తారీఖు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 30కి రీషెడ్యూల్ అయ్యే అవకాశం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అభ్యర్థులతో ఏపీ ప్రభుత్వం దిగివచ్చింది. గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్స్ అయితే వాయిదా పడింది. జూలై 15, 16 తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.